నమస్తే. వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. ఒకప్పుడు ఆయుధాల కోసం విదేశాల వైపు ఆశగా చూసిన దేశం ఇప్పుడు తన సొంత నిబంధనలతో ప్రపంచ అగ్రరాజ్యాలని శాసిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైనిక పరాక్రమం ఏంటో ప్రపంచానికి అర్థమైంది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం క్యూ కడుతున్న దేశాలే అందుకు నిదర్శనం. అయితే ఇప్పుడు చర్చలన్నీ 114 యుద్ధ విమానాల మెగా డీల్ చుట్టూ తిరుగుతున్నాయి. అమెరికా ఒత్తిడి చేస్తోంది, రష్యా ప్రతిపాదనలు పంపుతోంది. కానీ భారత్ మాత్రం మాకు కేవలం విమానాలు వద్దు, వాటి టెక్నాలజీ కూడా కావాలి అని తెగేసి చెబుతోంది. 3.25 లక్షల కోట్ల విలువైన ఈ మహా ఒప్పందం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అమెరికా F-35లను భారత్ ఎందుకు తిరస్కరిస్తోంది? రైఫిల్ డీల్లో ఉన్న ఆ కఠిన షరతులేంటి? లెట్స్ వాచ్. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత సైనిక పరాక్రమం ప్రపంచ వేదికపై మారుమోగిపోతోంది. మన స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణుల కోసం అగ్రరాజ్యాలు సైతం క్యూ కడుతుండటం విశేషం. విదేశీ ఆయుధాలపై ఆధారపడే కాలం ముగిసిందని భారత్ తన ఆత్మ నిర్భర్ విధానంతో నిరూపిస్తోంది. రక్షణ బడ్జెట్ను రికార్డు స్థాయిలో పెంచుతూ కేంద్రం మన సైనిక శక్తికి కొత్త రెక్కలు తొడుగుతోంది. మన అవసరాలకు అనుగుణంగా దేశీయ తయారీని పెంచటమే ఇప్పుడు మన ప్రధాన లక్ష్యం. విదేశాల నుంచి కొనుగోలు చేసే ప్రతి ఆయుధం వెనుక ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లను సైతం భారత్ ధీటుగా ఎదుర్కొంటోంది. సాంకేతికత విషయంలో రాజీ పడకుండా స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. భారత రక్షణ రంగ చరిత్రలో ఇదొక కీలక మలుపుగా మారుతోంది. ప్రపంచానికి మన సత్తా ఏమిటో చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. అమెరికా తన F-16 మరియు F-32 యుద్ధ విమానాలను మనకు విక్రయించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఈ డీల్ కోసం సిద్ధంగా ఉన్నా భారత్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని విఫల ప్రయోగాలు ఈ విమానాల పనితీరుపై సందేహాలను రేకెత్తించాయి. డేటా షేరింగ్, సాంకేతిక బదిలీ విషయంలో అమెరికా నిబంధనలు మనకు అస్సలు నచ్చడం లేదు. యుద్ధ విమానాలను ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్ల కొనుగోలు చేయలేమని భారత వాయుసేన చీఫ్ కుండబద్దలు కొట్టారు. దేశ భద్రత విషయంలో సాంకేతిక రహస్యాలు మన దగ్గరే ఉండాలని భారత్ పట్టుబడుతోంది. కేవలం యంత్రాలను కొనడం కంటే ఆ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవడమే మన ప్రాధాన్యత. అగ్రరాజ్యం తన షరతులను సడలించే ఈ ఒప్పందం ముందుకు సాగేలా కనిపించడం లేదు. రక్షణ రంగంలో భారత్ ఇప్పుడు ఎవరికీ తలవంచని స్థితిలో ఉందనడానికి ఇదే నిదర్శనం. భారత గడ్డపై నిబంధనల ప్రకారమే ఏదైనా ఒప్పందం జరుగుతుందని స్పష్టమైంది. ఒకవైపు రష్యా తన అధునాతన సుఖోయ్ 52 విమానాలను ఇండియాకు అందించాలని తహతహలాడుతోంది. మరోవైపు 114 రాఫెల్ జెట్ల సరఫరాకు ఫ్రాన్స్ అన్ని విధాలా సిద్ధమైంది. అయితే భారత్ మాత్రం విదేశీ కంపెనీల ముందు ఒకే ఒక కఠినమైన షరతులను పెట్టింది. పూర్తి డేటా, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సోర్స్ కోడ్ను కూడా బదిలీ చేయాలని కోరుతోంది. ఈ షరతుకు అంగీకరించే వారితోనే వేల కోట్ల ఒప్పందాలు ఉంటాయని తేల్చి చెప్పింది. ప్రస్తుతం 18 రఫేల్ విమానాలను ఫ్లై అవే కండిషన్లో వెంటనే తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. మిగిలిన 96 విమానాలను మేక్ ఇన్ ఇండియా కింద మన దేశంలోనే తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో కనీసం 50 నుంచి 60% భారతీయ హార్డ్వేర్ విభాగాలను వాడాలి. దాదాపు 3.25 లక్షల కోట్ల విలువైన ఈ మెగా డీల్ త్వరలోనే కొలిక్కి వచ్చేలా ఉంది. విదేశీ సాంకేతికతను దేశీయ అవసరాలకు మలుచుకోవడంలో భారత్ సఫలీకృతమవుతోంది. భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలను కొనుగోలు చేసే కస్టమర్ మాత్రమే కాదు, రక్షణ రంగ ఒప్పందాల్లో దేశీయ పరిశ్రమలకు వాటా ఉండాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. హార్డ్వేర్ ఇండియన్ కంటెంట్ డెవలప్మెంట్ అంటే ఐసిడి కింద కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 3.5 లక్షల కోట్ల విలువైన ఈ మెగా డీల్ ద్వారా సాంకేతిక పరిశ్రమలకు భారీ ఉపాధి లభిస్తుంది. విదేశీ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను భారత్లోనే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల వేల సంఖ్యలో ఇంజనీర్లకు, కార్మికులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. రక్షణ రంగంలో దేశీయ స్టార్టప్లకు కూడా ఈ ఒప్పందాలు పెద్ద ఊతాన్ని ఇస్తాయి. భారతీయ కంపెనీలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయుధాలను తయారు చేసే స్థాయికి చేరుకుంటాయి. ఆర్థికంగా, రక్షణ పరంగా భారత్ బలోపేతం కావడానికి ఇదొక సువర్ణ అవకాశం. మేక్ ఇన్ ఇండియా నినాదం ఇప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాలుస్తోంది. కొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2026 భారత ఆలోచన ధోరణి పూర్తిగా మార్చేసింది.
ఇకపై మనకు కేవలం మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు ఉంటే సరిపోదు. ఓన్డ్ బై ఇండియా అంటే ఆ ఆయుధాలు యాజమాన్య హక్కులు కూడా మనవే కావాలి. ఆయుధాల డిజైన్, ఐపీ సోర్స్ కోడ్ పూర్తిగా భారత్ చేతిలోనే ఉండాలనేది కీలక నిర్ణయం. దీనివల్ల భవిష్యత్తులో యుద్ధ సమయాల్లో విదేశీ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేసుకునే స్వేచ్ఛ మనకు లభిస్తుంది. సాంకేతిక రహస్యాలు ఇతరుల చేతిలో ఉండకూడదన్నదే ఈ నిబంధన వెనుక ఉన్న అసలు ఉద్దేశం. రక్షణ రంగంలో సంపూర్ణ సార్వభౌమాధికారం దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాలు మన కఠిన వైఖరిని చూసి ఆశ్చర్యపోతున్నా ఇది మన అవసరం. ఆత్మనిర్భర భారత లక్ష్యానికి ఈ విధానం ఒక బలమైన పునాదిగా మారుతుంది. $3.5 లక్షల కోట్ల విలువైన రఫేల్ ఒప్పందం భారత్ను ప్రపంచ రక్షణ మార్కెట్లో అగ్రస్థానంలో నిలబెడుతోంది. డేటా, ఐపీ బదిలీ లేనిదే ఎటువంటి ఒప్పందానికి భారత్ ఒప్పుకోదని లోకానికి స్పష్టమైంది. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలకు సైతం భారత్ తన నిబంధనలను స్పష్టంగా తెలియజేసింది. వచ్చే నెలలో ఈ భారీ డీల్ ఫైనల్ అయితే వాయుసేన అమ్ముల పొదిలో అద్భుత ఆయుధాలు చేరతాయి. ఇది కేవలం విమానాల కొనుగోలు మాత్రమే కాదు, భారత సాంకేతిక శక్తికి ఒక గుర్తింపు. సొంతంగా యుద్ధ విమానాలను రూపొందించుకునే దిశగా భారత్ ఒక పెద్ద అడుగు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ నిపుణులు ఈ ఒప్పందం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా మన రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కాబోతోంది. నవభారత రక్షణ చరిత్రలో ఈ ఘట్టం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారత్ ఇప్పుడు ఆయుధాలు కొనే దేశం మాత్రమే కాదు, సాంకేతికతను శాసించే శక్తిగా ఎదుగుతోంది. వచ్చే నెలలో ఫైనల్ కానున్న రఫేల్ డీల్ భారత రక్షణ రంగంలో కొత్త శకాన్ని ప్రారంభించనుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల మధ్య పోరు నడుస్తున్న భారత్ మాత్రం తన ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది. టెక్నాలజీ మనది, ఆయుధం మనది, నియంత్రణ మనది. ఇదే నవ భారత రక్షణ మంత్రం. ఈ డీల్ ఖరారైతే భారత్ కేవలం ఆయుధాల వినియోగదారుగా కాకుండా గ్లోబల్ డిఫెన్స్ హబ్గా అవతరించడం ఖాయంగానే కనిపిస్తోంది.